తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్, కొండాపూర్. సో మేడం లాస్ట్ అడగకూడదు అనుకున్నాను కానీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు అందరికి కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు కూడా వచ్చాయి. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అసలుకి సహజ నటి జయసుధ గారు అంటే ఇప్పటికీ ఎలాలేని ప్రేమ ఆప్యాయతలు ప్రతి ఇంట్లో కూడా. ఇప్పటికీ పద్మశ్రీ జయసుధ గారు అనిపించుకోలేదు అనే ఒక బాధ అయితే ఉందా లేదండి? ఈ ఫస్ట్ మే సంతోషానికి మీకు మీ కంగ్రాచులేషన్ అని చెప్పి పొద్దున్న మారిపోయింది. వాటి గురించి బాధపడాలి. 2 సినిమాలు మే సందేశం, ఇది అదేంటి శివరంజని, 2 సినిమాలకు పోయింది నాకు. అయితే పద్మశ్రీలు ఇవన్నీ ఏంటంటే, మనం చాలామంది అంటారు, మీరు కమెంట్ చేస్తారు, అది ఎవరో ఒకరు మాట్లాడాలి. మా వాళ్ళు మాట్లాడరు. ఎట్లా అంటే మా ఇండస్ట్రీలో కొంతమంది, నేను 6 తర్వాత పనిచేయను, సాయంత్రం 6 o'clock అంతా వెళ్ళిపోతాను. ఫస్ట్ నుంచి అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అయినప్పుడు శోభన్ బాబు గారు నాకంటే పెద్ద హీరో కదా, ఒక హీరో చాలా పెద్ద ఇది ఆయన, నేను హీరోయిన్ అంతే కదా. ఎప్పుడైనా హీరోనే గొప్ప, హీరోయిన్ తర్వాత వస్తుంది. నేను 6 గంటలకి మా శోభన్ బాబు గారిని, ఏంటి శోభన్ బాబు గారు ఒక 1/2 hour చేస్తారా అంటే, జయసు చేస్తుందా, ఈయన చెప్పచ్చు కదా చేయనని. 6 తర్వాత నేను వెళ్ళిపోతాను, చెప్పరు జయసు చేస్తుందా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పుకుంటారు ఒకరి మీద ఒకరు, అందరూ అంతే. నా జయసు ఉంటున్నదా అని అంతే. ఏ హీరోయిన్ అయినా ఆ అమ్మాయిని అడగండి అయ్యా ఉంటుందా చెప్పు అని, అది రామారావు గారి నుంచి అదే, అది పద్ధతి. సో నేను ఈ దీంట్లో కూడా ఎవరు మాట్లాడరు. మొన్న నా ఫ్రెండ్స్ క్లాస్ ఆఫ్ 80sలో ఇద్దరిని అడిగితే, లేదు నా ఫోన్ చేసి ఒకళ్ళు అడిగారు, ఆ అమ్మాయి అంటున్నది, నా ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు, నా ఫ్రెండ్, నాకు ఫోన్ చేసి మీకు కావాలండి అని అడిగారు నన్ను. ఇది మీకు కావాలా, మాకు ఫోన్ చేసి కావాలంటే అదేమన్నా ఇద్దాని. సో దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మీరు చూసుకోండి, ఒక ప్యాటర్న్ చూసుకోండి, మీరు పేర్లు తీసుకోండి, డూ రీసెర్చ్. ఊరికే చెత్త విషయాలు, పనికిరాని విషయాలు సోషల్ మీడియాలో కాదు. ఒక నటులకి ఎందుకు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరు జయసుధ వదిలేసింది, దాని ముందు ఆర్టిస్టులు కూడా ఎవరికి ఎందుకు రాలే, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి ఎందుకు రాలే. సౌత్ ఇండియన్స్కి పాపం షావుకార్ జానకి గారికి కూడా 90 సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఆమెకి అప్పుడు చెప్పారంట, ఇప్పుడు ఆమె లక్ష్మి గారు ఎంత మంచి ఆర్టిస్ట్, శారద గారికి 3 సార్లు వచ్చింది నేషనల్ అవార్డు, ఆమెకి ఇవ్వలేదే. చాలామంది ఉంటారు. ఇప్పుడు లిస్టు తీసుకుంటే మనం రియల్గా రీసెర్చ్ అంటే గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, గవర్నమెంట్కి మనం చెప్పాలి. సో నా వాదన ఏంటంటే, మీరు చాలా చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు ఒక ఇదే ఉంది, దానికి సపరేట్ వింగే ఉంది కదా, సినిమాటోగ్రఫీ, కల్చరల్ ఇదని. మీలో ఎంతోమంది ఆఫీస్లో కూర్చుంటున్నారు, మీకు తెలుసు, మీ వైఫ్సో లేకపోతే మీ మదరో మీ సిస్టరో ఎవరో ఒకళ్ళు సినిమాలు చూస్తారు, వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. ఇంట్లో రోజు మాట్లాడుకునే కబుర్లే కదా టీవీ చూసినా. వై డోంట్ యూ మీరు ఒక సెలెక్ట్ చేయరు ఆర్టిస్ట్, ఒక బంచ్ ఆఫ్ వీళ్ళు, ఈ టెక్నీషియన్స్, ఈ డైరెక్టర్స్, ఈ ఆర్టిస్ట్, ఈ యాక్టర్స్, సినిమా పరంగా అలా డిఫరెంట్గా, స్టేజ్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎవరో వెళ్ళి మిమ్మల్ని వచ్చి సార్ మాకు ఇవ్వండి అని అంటే మీరు వచ్చి రికమెండ్ చేస్తే కష్టంగా ఉండదు మనం వెళ్ళి అడగడానికి. 7 crores పీపుల్లో కనీసం ఒక 2 కోట్ల మంది అన్నా సినిమాలు చూసి నిన్ను వాళ్ళ అభిమాన నటిగా అనుకున్నప్పుడు, వాళ్ళు నన్ను చూసి చేసినప్పుడు నేను వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగితే ఏదో కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే. నేను అనుకునేది మనం ఇంత చేసినప్పుడు చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ కదా. 100 years సినిమాలో 50 years ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని మనం సర్వే చేసుకుంటాము, ఈ దీంట్లో మనకి ఇక్కడ వస్తాం, ఇక్కడ గెలుస్తామని. కానీ అంత సర్వే మీకు ఒక ఇదే ఉన్నప్పుడు మీరు చేయొచ్చు కదా. ఎందుకు సినిమా గవర్నమెంట్ సపోర్ట్ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు రికమెండ్ చేయాలి కదా, సమ్ వర్క్. దానికో ఈ సర్వే చేయించాలి, యంగర్ జనరేషన్కి చెప్పండి, ఇప్పుడు ఈ ఇయర్ పద్మశ్రీకి మనం ఎవరిని రికమెండ్ చేయొచ్చు, చాలా మంది గివ్ దెమ్. సుశీల గారికి ఆమెకు కూడా తమిళనాడు గవర్నమెంట్ రికమెండ్ చేసింది, మన గవర్నమెంట్స్ కాదు. షావుకార్ జానకి గారికి వీళ్ళందరికీ కూడా అక్కడ గవర్నమెంట్స్ రికమెండ్ చేశారు. చాలా ఉంటాయిలే కామెడీ, ఇవన్నీ చాలా చెప్పుకోలేము మనం. ఎందుకంటే నాకు అడిగితేనే ఇస్తారు అన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడానికి నా పర్సనల్ కాన్స్టిట్యున్సీ పని ఏదో ఉంటే ఫైల్ పట్టుకుని వెళ్తా ఉంటే, నాకు తెలిసిన వ్యక్తి ఇంకో ఆయన సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ఏదో
ఆయన పక్కన ఫైల్ పెట్టుకుని ఉన్నాడు. నేను అన్నాను, హలో ఇలా బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇలా కలవడానికి వచ్చారు అలా అని. ఇది పనా అని అడిగా. అవునండి. పద్మశ్రీ అంటే ఏం లేదండి పద్మశ్రీకి రికమెండ్. ఏంటి పద్మశ్రీకి? అవునండి మా అన్నది అడిగితేనే అవునా అండి. అప్పటి వరకు నాకు తెలియలేదు. నా ఫైల్ ఆ ఫైల్ వేరే, ఈ ఫైల్ వేరే. కల్లా కప్పడం లేదండి మీరు. కల్లా కప్ట కాదు, అంటే నాకు కొన్ని జరగాల్సినవి జరిగిపోవాలి మన అడగకుండా. అంతే అంతే. ఎందుకంటే మన వర్క్, నీకు వర్క్ ఉంది, నువ్వు చేసావు, నువ్వు సాధించావు, నువ్వు గెలిచావు, నువ్వు సస్టైన్ అయ్యావు. అలాంటప్పుడు నేను మనం వెళ్ళి అడగడం. నా పేరు జయసుధా అండి, నేను సినిమా. నిజంగా మేడం, నిజంగా మీరు ఒక ఎన్సైక్లోపీడియా. అసలు ఓ రోజు అయితే సరిపోయేదట్లేదు ఇది. జయసుధ ప్రయాణం అని పెట్టాల్సిందే డెఫినెట్గా సూన్, మీరు పర్మిషన్ ఇస్తే. సో ఒకటి నేను ఒకటి ఏంటంటే ఒక్కటి రిక్వెస్ట్ చేసేది, ఓకే ఈవెన్ సోషల్ మీడియా మీద నేను అసలు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లే. అవును మేడం. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్ పెట్టుకుని నా వ్యూస్ దాని మీద టీఆర్పీ రేటింగ్లో దాని మీద అంటే అదే ఉంటుంది, అది మన వర్క్. ఒకవేళ నేను మీ చోట కూర్చొని ఉంటే నేను కూడా అదే చేసేదాన్ని. ఎందుకంటే నా యూట్యూబ్ ఇది పెరగాలి, నా ఇది పెరగాలి అని ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే బీ కేర్ఫుల్ వాట్ లాంగ్వేజ్ యూస్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, మనకేముంటుంది, అబ్బా ఏంటి ఇంత అబ్బాయి ఎవరు ఈ అబ్బాయిని కన్న తల్లి తండ్రి ఎవరో అనిపిస్తుంది. నాకు వెంటనే వచ్చేది వాళ్ళ పేరెంట్సే తగులుతారు. ఇట్స్ ఫన్, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సోషల్ మీడియా ఎంజాయ్, ఫన్, గాసిపింగ్ ఉంటుంది. బట్ దాని మీద నువ్వు ఇస్తున్నావు చూడు కామెంట్స్, బీ కేర్ఫుల్ ద లాంగ్వేజ్ యూ యూస్. అవును మేడం. ఇట్స్ డెఫినెట్లీ ఏదో విధంగా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ డిఫరెంట్ వే. 200%. బీ కేర్ఫుల్ బికాస్ డోంట్ హర్ట్ పీపుల్. ఇవాళ ఏ వచ్చిందండి, రేపు ఎట్లా. ఇప్పుడు మొన్న ఏదో ఒకటి చూశాను, చూసారా వీడియో ఒకటి వైరల్ అవుతున్నది ఇలా యూట్యూబ్లో. ఒక అతను ఎవరో ఏదో మాట్లాడినందుకు అది కామెడీగా ఉంది కానీ బట్ అది నిజం కాకూడదు రేపు. అంతే. చూసారా అది? వాళ్ళు ఒక్కొక్కరిని పట్టుకుని మొత్తం కామెంట్ చేసిన వాళ్ళ అడ్రస్లు అన్నీ పట్టుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్ళున్నారు. సో డోంట్, ఆ సిచ్యువేషన్స్ మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే రేపు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పేం లేదు, బట్ నిజాలు తెలుసుకొని మాట్లాడడం బెటర్. అండ్ మీరు యూ డోంట్ జడ్జ్, యూ డోంట్ నో రియల్గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అవును. మీరు వచ్చి నాకు భోజనం పెట్టట్లేదు, నాకు కష్టం నొప్పి ఉంటే నాకు కాళ్ళు పెట్టట్లేదు. మీరు అభిమానులు ఎప్పుడు నిజమైన అభిమానులు ఎవరు ఇలా మాట్లాడరు. ఇప్పుడున్న జనరేషన్కి అసలు భయమే లేకుండా పోతున్నది. వాళ్ళకున్న ఫ్రీడమ్ని దాన్ని మిస్యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఎంత డేంజరస్ అన్నది అందరిని కామెంట్ చేసేస్తున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా, ఈవెన్ సోషల్ మీడియానే కాదు, రేపు ఇప్పుడు ఎంత ఇది దాన్ని రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది. హ్యావ్ ఫన్, ఎంజాయ్, అంతే తప్ప డోంట్ గెట్ ఇన్ టు పర్సనల్ లైఫ్స్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, యూ డెంట్ క్రియేట్ మీ, మై హార్డ్ వర్క్ కదా. నేను ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్నాను. వాట్ ఎవర్ ఐ యామ్, యూ బికమ్ దట్ ఇన్ యువర్ లైఫ్. నా పర్సనల్ లైఫ్ అంటే మీకే కదా మేడం, ఇది చాలా మంది ఆర్టిస్టులకు జరుగుతుంది బాబు. ఇప్పుడు సావిత్రమ్మ గురించి గొప్పగా చెప్పుకుంటాం, దాంట్లో కొంత చెడు కూడా చెప్పుకుంటాం. ఆ మహానటి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెడుని ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ప్రతి లేడీ ఆర్టిస్ట్కి, సిల్క్ స్మిత గారు కావచ్చు, ప్రతి లేడీ ఆర్టిస్ట్ని అసలుకి ఏదో విధంగా ట్రోల్ చేయటం, వాళ్ళ మీద న్యూస్ ఏదో ఒకటి, అంటే దాని మీద బతుకుతున్నారు. ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు కొంత. ఎందుకంటే ఇండస్ట్రీ మీద కొంత అవగాహన ఉండి వాళ్ళేంటో తెలిసిన, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సినిమాలు తీశారు, వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు, ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు. సో మీరు అన్నట్టు ఉంది కొంత. రోషన్ ఇప్పుడు ఏంటంటే నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీని తర్వాత వరుసగా ఒక 5 ఉన్నారు, వాళ్ళకైతే ఇంటర్వ్యూ. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ మీరే అడిగేశారు, చెప్పిందే చెప్పాలి నేను. నిజంగమ్మా మీరు చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా అంటే ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పటం కాదు. ఎంత జర్నీ చూసుంటారు 50 సంవత్సరాలలో, ఎన్ని పడి ఉంటారు. సాదాసీదా కాదు, అయినప్పటికీ ఐరన్ లేడీ అని చెప్పొచ్చు మిమ్మల్ని. అసలుకి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సూసైడ్లు చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకి. మీరు అట్లా కాదు,
చాలా మందికి ఇన్స్పిరేషన్ తెలియాలి కాబట్టి ఎంతసేపు అడిగినాం. అదే అదే అదే. అవన్నీ ముఖ్యంగా ఈ యంగర్ జనరేషన్కి సూసైడ్ అనేది అందరికి ఒక టైంలో అనిపిస్తుంది. చాలామంది అంటారు వాళ్ళకి సరిగా కౌన్సిలింగ్ లేక వాళ్ళని ఇది చేసి అలా అని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది వీక్ పర్సనాలిటీస్ అలా అని అంటాం మనం. బట్ వీక్ పర్సనాలిటీస్ కాదు, వాళ్ళందరూ చేసుకునే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్. చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత ధైర్యం ఉంటే అది సూసైడ్ అవును అంత ఈజీ కాదు. వాళ్ళు చేసుకునే వాళ్ళకి ధైర్యం లేదు, అలా కాదు. అది మెయిన్ థింగ్ ఏంటంటే పక్కన వాళ్ళు లేదు, వాళ్ళు సరిగా ఆ సిచ్యువేషన్స్ మనకి ఇది దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ వల్ల ఎదుట మనిషి సఫర్ అవుతున్నారు, వాళ్ళు అవ్వకూడదు అని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ దే ఆర్ సఫరింగ్, దే డోంట్ వాంట్ బికాస్ ఆఫ్ దెమ్ ఇంకోళ్ళు ఆ లైఫ్ బెటర్గా ఉంటుంది లేకపోతే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా వల్ల మా ఇది ఇలా చాలా ఉంటాయి అది. బట్ యంగర్ జనరేషన్కి ఏంటంటే ఆలోచించండి, ఎవరు నిన్ను కదపలేరు. నువ్వు ఒక్కటే ఏంటంటే ఆ టైంలో మనం కొంచెం ఆలోచించాల్సిన అంతే టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క సెకండ్ దాటితే మళ్ళీ మారిపోతుంది మనకి. సో అది మన ఇప్పుడున్న అండ్ దెన్ ఆల్సో ఎస్పెషలీ యంగర్ జనరేషన్కి వాళ్ళు ఏదో ఫోన్ చేతిలో ఉంది టిప్స్లో అలా అనుకోవద్దు. ఇట్స్ బికాస్ చాలామంది మీరేమనుకుంటారు మేము అనుకుని, బట్ మేమేమనుకుంటాం అంటే అవన్నీ చూసినప్పుడు ఎవరబ్బాయి ఇట్లా ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ అమ్మాయి అని అనుకుంటాం. సో ఫ్యామిలీ అనగానే ఫస్ట్ నీ తల్లిదండ్రులే. సూపర్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఇట్ రిఫ్లెక్ట్స్ టు యువర్ పేరెంట్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మా నాన్న తమిళమ్మాయి చూసిన తర్వాత తల్లి కొడుకు ఇలా ఉండాలి కదా అని తెలుగు ప్రేక్షకులకి తెలిపిన రవితేజ గారికి మీకు ఆ ఒక్క సాంగ్ చాలు, నీవే 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 నేనంట. అసలుకి ఈ 50 yearsలో అసలుకి రెస్ట్ అనే పదానికి చిన్న స్పేస్ కూడా లేకుండా మమ్మల్ని అందరినీ ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తూ అన్ని రకాలుగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. కాబట్టి ఇలానే ఉండండి, ఇంతే హ్యాపీగా ఉండండి. మాట్లాడే నాలుకలు మాట్లాడుతూనే ఉంటాయి, మాట్లాడుకోనివ్వండి. మీరు హ్యాపీగా ఉన్నారని మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.